మౌన పోరాటం. అమ్మా, నువ్విక్కడున్నావేంటి? ద్వారక వాళ్ళు ఏంటి మీకీమె అమ్మ లోపల నమ్మి ఈమె కోడలంట అంటే ఆమె మీకేమవుతుంది సార్? అమ్మా, ఇతనేమంటున్నాడు? అవును ద్వారక, లోపలున్నది అవంతి. అంటే మర్డర్ చేసింది అవంత్యా అని అతను అంటున్నాడు రా, కానీ అవంతి చంపలేదు. ఆవిడ కత్తితో పొడుస్తుంటే ఈవిడ చూసింది. నేను నా ఫోన్లో వీడియో కూడా తీశాను. వీడియో తీసావా? చూడండి సార్. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? రే రే రే, ఇదంతా నిజం కాదురా. అవంతి గురించి నీకు తెలీదా? తనలాంటి పని చెయ్యదురా. చంపినవాడు వేరేవాడు. వాడు పారిపోతుంటే నేను వాడిని పట్టుకుని ఆపాలని చూశాను, కానీ వాడు తప్పించుకుని పారిపోయాడు. ఇదే మాట ఇందాక కూడా చెప్పింది సార్ మీ అమ్మ. నువ్వు నోర్మోయ్, ముందు డోర్ ఓపెన్ చేయి. అలాగే సార్. ద్వారక, నేనేం చేయలేదు. ద్వారక, నేనేం చేయలేదు. మీకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మాకు కాల్ వచ్చింది సార్. ఇక్కడ సిచ్యువేషన్ చాలా క్లియర్ గా ఉంది. చనిపోయిన వ్యక్తి పేరు గజ అని తెలిసింది. అతన్ని కత్తితో పొడిచిన మనిషి ఇక్కడే ఉంది. ఆ వెపన్ కూడా ఇక్కడే పడుంది. ఇక్కడ మనకి ఓ సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, అతన్ని కత్తితో పొడిచి చంపిన మనిషి ఎవరో కాదు,
కేస్ డీల్ చేయడానికి ఇక్కడికి వచ్చిన సిఐ ద్వారకా గారి మిసెస్ అవంతే ఈ హత్య చేసిందని తెలుస్తోంది. సో ఇప్పుడు ఎవరో హంతకురాలని అరెస్ట్ చేద్దామని వచ్చిన ద్వారకా గారు హంతకురాలు ఎవరో తెలిసాక ఆవిడ్ని అరెస్ట్ చేస్తారా లేక తన భార్యని కాపాడుకోవటానికి సాక్ష్యాలు తారుమారు చేస్తారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఒకసారి సిఐ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ మీ భార్య అవంతి గారే ఈ హత్య చేసినట్టు సాక్ష్యాలున్నాయి. ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా కూడా దొరికిపోయారు. ఇప్పుడు మీరు ఆవిడ్ని అరెస్ట్ చేస్తారా లేక ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారా? చెప్పండి సార్. తప్పిస్తారండి. ఇదిగో వీళ్ళ అమ్మగారు కూడా కోడలు పొడి చంపడం చూశారు. కానీ నా కోడలు పొడవలేదు, చంపలేదు అంటున్నారు. ఇంట్రెస్టింగ్ మ్యాటర్. సిఐ గారి భార్య చేసిన హత్యకి ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు, సిఐ ద్వారక గారి అమ్మగారే అంట. ఇదంతా నేను వీడియో కూడా తీశానండి. ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ హత్య మొత్తాన్ని ఇక్కడ వాచ్మ్యాన్ వీడియో కూడా తీశాడంట. ఇది ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్ కి దొరికిన అప్డేట్. సార్ ఇప్పుడు చెప్పండి. స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్. ముందు సస్పెక్ట్ ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. సాక్షి వేరే ఎవరో పర్సన్ని చూశానంటున్నారు. అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాక, నేరం ప్రూవ్ అయ్యాక అప్పుడు న్యూస్ ఛానల్లో సెన్సేషనల్ న్యూస్ అని టెలికాస్ట్ చేసుకోండి. అప్పటి వరకు మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. రవి, అంబులెన్స్కి కాల్ చేయి. క్లూ టీమ్స్ని రమ్మని చెప్పు. అలాగే సార్. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయండి. అలాగే సార్. కానిస్టేబుల్, తనను అరెస్ట్ చేయండి. ఓకే సార్. అయ్యో ద్వారకా, ద్వారకా వద్దు ద్వారకా. అవంతిల చేత నీకు తెలుసు కదా, వద్దు ద్వారకా. ప్లీజ్ అమ్మా. సాక్ష్యం ఉంది. ఇక్కడ నేను డ్యూటీ చేసి తీరాలి. నువ్వు కూడా సాక్షి సంతకం చేయడానికి స్టేషన్కి రావాలి. తర్వాత కోర్టు కూడా రావాలి. ద్వారకా, అది కాదు. ప్లీజ్ అమ్మా. వాచ్మ్యాన్, నువ్వు కూడా స్టేషన్కి రావాలి. అలాగే సార్. ఆ వీడియో మా కానిస్టేబుల్కి. అలాగే సార్. నా నెంబర్ చెప్తాను, నాకు సెండ్ చేయి. సెండ్ చేశాను సార్. అలాగే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హంతకురాలు తన భార్య అయినా సిఐ గారు చట్టాన్ని ధిక్కరించకుండా తన భార్యని అరెస్ట్ చేస్తున్నారు.
కానిస్టేబుల్స్ తీసుకురండి. అయ్యో ద్వారక, అవంతి. ఎవరు ఎవరిని మోసేది తెలియదే, ఎవరు ఎవరిని పెంచేది, ఎవరు ఎవరిని కూల్చేది తెలియదే, ఎవరికైనా బ్రతుకులోనా చివరిదాకా చివరిదాకా. అవంతి, ఎవరు అవంతి. ఎవరికి అయినోళ్ళో, ఎవరు ఇప్పుడు ఏం ఎవరికి చెయ్యాలి? కానోళ్ళో తెలియదే, ఎవరు మేడం ఎవరికి వెళ్ళండి మేడం, మీరు వెళ్ళండి. ఎవరు ఎవరికి నీడోనో తెలియదే. స్పీకర్ ఆన్ చెయ్యి. వాచ్మెన్ ఫోన్ అనుకుంటా. ఎస్ స్పీకర్ ఆన్ చెయ్యి. మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. ఓకే ఓకే ఓకే. హలో అమ్మగారు, పోలీసులు వచ్చారు. అవంతి గారిని తీసుకెళ్లారు. టీవీలలో వార్తలు చదివే వాళ్ళు అందరూ వచ్చారమ్మా. పోలీసులంటే ఎవరొచ్చారు? ద్వారకానా? అవునమ్మా, ఆయనే వచ్చారు. అమ్మా, మీకు ఇంకొక విషయం తెలుసా? ఆ ద్వారకా గారు ఎవరో కాదు, ఆ అవంతి గారి మొగుడే. అంతేకాదు, ఆ అవంతి గారి అత్త, ద్వారకా గారి అమ్మ ఇక్కడే ఉన్నారు. అంటే ఆవిడ కళ్ళ ముందే ద్వారక అవంతిని అరెస్ట్ చేశాడా? అవునమ్మా, అంతా ఆవిడ కళ్ళ ముందే జరిగింది. ఆవిడే ఈ కేసుకి సాక్ష్యం అంట. అప్పుడు ఆవిడ మొహం ఎలా ఉంది? ఎలా ఉంటుందమ్మా, ఏడుస్తూ కూర్చుంది. Yes. అమ్మా, మీ గొంతేంటమ్మా ఉన్నట్టుండి మారిపోయింది? ఆ, అదేం లేదులే కానీ ఆ గజ బాడీని అక్కడే ఉంచారా, తీసుకెళ్ళిపోయారా? లేదమ్మా, ఇంకా తీసుకెళ్లేదు. కాసేపటికి ఇంకొక పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారంట. సరే, నేనుంటాను. ఎస్, అవంతి తనంతట తనే గొయ్యి తవ్వుకుంది. మనం దానికి కావాల్సిన పలుగు పార ఏర్పాటు చేశాం, అంతే. ఇప్పుడు ఇక్కడతో అయిపోలేదు మావయ్య. అవంతి నేరం చేసిందని కోర్టులో ప్రూవ్ అవ్వాలి. దానికి శిక్ష పడాలి. ఒకవేళ ద్వారకా బెల్లాన్ని విడిపించుకోవాలని ఏదైనా ప్రయత్నాలు చేస్తే వాటిని కనిపెట్టి చెడగొట్టాలి. ద్వారక కంటే ముందు దుర్గే అలాంటి ప్రయత్నాలు చేస్తుంది. దుర్గతోనే డేంజర్ ఎక్కువ. ముందు మనం దుర్గ మీదే ఓ కన్నేసుంచాలి. అన్నట్టు గజ ఫోన్ పోలీసులకి చేరి ఉంటుంది. ఆ ఫోన్లో నీ నెంబర్ గానీ నీ కాల్ లిస్ట్ గానీ. మీరు ఆ విషయంలో టెన్షన్ పడకండి. నేను గజాతో ఈ విషయం గురించి ఫోన్లో అస్సలు మాట్లాడలేదు. డైరెక్ట్గా వెళ్ళి విషయం చెప్పాను. తనకి అంతకుముందు కాల్ చేసినా, తన ఫోన్కి అవంతి ఫోటో పంపించినా వేరే నంబర్ నుంచి చేశాను. ఆ నంబర్ ఎవడో అనామకుడితో తీయించిన నంబర్ కాబట్టి గజా ఫోన్లో నాకు సంబంధించిన ప్రూఫ్స్ ఏమీ ఉండవు. ఓకే, గుడ్. ఇప్పుడు దుర్గకి అసలైన పెయిన్ స్టార్ట్ అవుతుంది. అవంతి లేకుండా ఒంటరి అయిపోతుంది. అవంతి, నన్నే చంప మీద కొట్టావు కదూ, ఇప్పుడు చూడు నేను నిన్ను ఎక్కడ కొట్టబోతున్నాను.
నిన్ను ద్వారకని శాశ్వతంగా దూరం చేసి రుద్రకి ద్వారకకి పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తాను. ఎస్, ద్వారక ఇంకెప్పటికీ నావాడే అవుతాడు. అవును, దుర్గ ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటుంది. హలో, ఎవరండి? హలో అక్క, జానకి అక్క. అవంతిని ద్వారక అరెస్ట్ చేశాడక్క. ద్వారక అవంతిని అరెస్ట్ చేశాడా? ఏం మాట్లాడుతున్నావు జానకి? అవునక్క, అవంతి మెళ్ళో తాళి పెరుక్కుపోయిందని షాప్కి వెళ్ళి అతికించాం. ఆ తర్వాత గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాం. అక్కడి నుంచి బయటకు వచ్చాక ఎవరో ఒకరు అవంతిని ఎత్తుకెళ్ళిపోయారు. అవంతిని ఎత్తుకెళ్లారా? నేను వాళ్ళని వెంబడించి వాళ్ళున్న చోటుకి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ ఎత్తుకెళ్ళిన వాణ్ణి ఎవరో కత్తితో పొడి చేశారక్క. కానీ ఆ కత్తి అవంతి చేతిలో ఉంది. అదంతా అక్కడ వాచ్మెన్ వీడియో తీశాడు. దాంతో ద్వారకొచ్చి అవంతిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇది భీమ్లీ రోడ్ అక్క. సరే సరే, నేను వెంటనే వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. అలాగే అక్క. బాబు, చాలా థ్యాంక్స్ బాబు. ఓకే మేడం. ప్రతాప్ సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తన దగ్గర సంతకం తీసుకోండి. అలాగే సార్. మిస్టర్ ద్వారకా, సార్. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. సార్, ఈ కేసును ఎస్ఐ శంకర్కి అప్పజెప్తున్నాను. ఓకే సార్. సార్. ఎస్, ఇమ్మీడియట్గా ఈ కేసుని శంకర్కి హ్యాండ్ ఓవర్ చేయి. సార్, ఎందుకు సార్? రీజన్ ఏంటి? సస్పెక్ట్ నీ భార్య. ఇంతకంటే రీజన్ ఏం కావాలి? సార్, అంటే మీరు నా సిన్సియారిటీని అనుమానిస్తున్నారు. మీకు తెలీదా నేను డ్యూటీలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటాను? మిస్టర్ ద్వారకా, మీకు నా గురించి, నాకు మీ గురించి తెలుసుంటే ప్రయోజనమేముంది? మన గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో అది తెలుసుకోవాలి. సార్, నేను న్యూస్ కవరేజ్ చూశాను. వాళ్ళు డైరెక్ట్గా నిన్నేం అడిగారు? కమాన్, టెల్ మీ. సార్, అది ఓకే, నేనే చెప్తాను. ఈ కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా, లేదంటే మీ భార్యని తప్పించే ప్రయత్నం చేస్తారా అని అడిగారు. దానికి పబ్లిక్ రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఈ కేసుని తప్పుదారి పట్టించేస్తారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. కానీ సార్, ఇది నా నిజాయితీకి ఒక మచ్చ అవుతుంది సార్. ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీ నెగటివ్ కామెంట్స్ అగెయిన్స్ట్ అవర్ డిపార్ట్మెంట్. డూ వాట్ ఐ సే. ఎస్ సార్. అక్కడ జరిగిందంతా వీడియో తీశానని వాచ్మెన్ ఎవడో చెప్పాడు కదా, అతనెక్కడా? వాడిని స్టేషన్కి రమ్మన్నాను సార్. అక్కడ వాడి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా మరి వాడిని స్టేషన్కి రమ్మడం ఏంటి ద్వారకా?
ఇదిగో ఇందుకే మీడియా వాళ్ళు పబ్లిక్ మనల్ని అనుమానించేది. సార్ శంకర్, ఇమ్మీడియట్ గా ఆ వాచ్మెన్ ని స్టేషన్ కి పిలిపించు. ఎస్ సార్. సార్ 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 వచ్చేసాను సార్. నా కోసం మీరు ఎవరిని పంపించకండి సార్. శంకర్, వాడి దగ్గర స్టేట్మెంట్ తీసుకో. వాడి ఫోన్లోంచి ఎవిడెన్స్ ని నీ ఫోన్ కి సెండ్ చేసుకో. అలాగే సార్. ఏమయ్యా పద. మిస్టర్ ద్వారకా, సార్. ఎక్సైట్ అవ్వకు, అన్ని హ్యాండ్ ఓవర్ చేయి. ఓకే సార్. ఏంటి మురళి గారు, డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసారు? మీరు సైన్ చేయాల్సిన ఫైల్స్ 2 ఉన్నాయి మేడం. ఆ ఫైల్ మీద మీరు సంతకాలు పెట్టేస్తే ఆయన వెళ్ళి ఆ ఫైల్ ను సబ్మిట్ చేసి వస్తాడు. సంతకాలా? సంతకాలే. సంతకాలా? ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? రాగానే డైరెక్ట్ గా దొరికిపోయాను, ఎలా తప్పించుకోవాలి?